ఇటీవలి ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు తమ హవా కొనసాగించారు. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో గెలిచిన యువ ఎంపీ భారత సంతతికి చెందిన శివాని రాజా తాజాగా బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన శివాని తాను ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. లైసెస్టర్ ఈస్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ పార్లమెంట్లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. బ్రిటన్ రాజుకు విధేయతగా ఉంటానని, గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉందని శివాని వ్యాఖ్యానించారు. అయితే లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివాని విజయం సాధించారు. ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 37 సంవత్సరాలుగా ఆ స్థానం లేబర్ పార్టీకి కంచుకోటగా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతి నేత రాజేష్ అగర్వాల్ ను ఓడించి ఆ కోటను కన్జర్వేటివ్ నేత శివాని బద్దలు కొట్టారు. 29 ఏళ్ల వయసులోని శివాని రాజా బ్రిటన్ పార్లమెంట్లో ఎంపీగా అడుగుపెట్టారు. గుజరాత్ మూలాలున్న ఈమె ప్రస్తుతం బ్రిటన్లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్ 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్లు కేవలం 121 చోట్ల విజయం సాధించారు. దీంతో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అధికారాన్ని కోల్పారు. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. ఫలితాల అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ పై ప్రధాని కీర్ స్టార్మర్ ప్రశంసలు కురిపించారు. మన దేశానికి మొదటి బ్రిటిష్ ఆసియా ప్రధానిగా రిషి సునాక్ సాధించిన ఘనత, ఆయన చేసిన అదనపు కృషిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. ఆయన చేసిన కృషికి ఈ రోజు మేము అభినందిస్తున్నామని, ఆయన అంకిత భావాన్ని, కృషిని గుర్తించామని స్టార్మర్ అభినందించారు. ఇక భారత సంతతికి చెందిన వారిలో లేబర్ పార్టీ నుంచి గెలుపొందిన లీసా నాండి బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నగంటి, ఉదయ్ నాగరాజు మాత్రం బ్రిటన్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.